సిబిఐ ఎవరిని రక్షించడానికి వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు అర్ధాంతరంగా అసంపూర్ణంగా దర్యాప్తు క్లోజ్ చేసింది. ఈ కేసులో కీలక వ్యక్తులుగా అనుమానిస్తున్న మాజీ సీఎం జగన్, ఆయన భార్య భారతిని ఎందుకు విచారించలేదు అని వివేక కుమార్తె డాక్టర్ సునీత సిబిఐని ప్రశ్నిస్తూ మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేశారు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కేవలం ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టించడమే కాదు, అది ఒక కుమార్తె అలుపెరగని ఒంటరి పోరాటానికి నిదర్శనం. రాజకీయ చదరంగంలో అత్యంత కిరాతకంగా హత్యకు గురై ప్రాణాలు కోల్పోయిన తన తండ్రికి న్యాయం చేయాలని సునీత గారు కోరుతూ ఆమె చేస్తున్న పోరాటం, ఈ ప్రయాణం మానవీయ కోణంలో చూస్తే అత్యంత బాధాకరమైంది. వైఎస్ సునీత పోరాటాన్ని ఒక్కసారి మనం మానవీయ కోణంలో విశ్లేషణ చేసుకోగలిగితే విస్తుపోయే విషయాలు మనకి గోచరం అవుతాయి. ఎస్, డెఫినెట్లీ ఒక కుమార్తెగా ఆమె బాధ్యతను విస్మరించకుండా ఒక రకంగా వ్యవస్థలతో యుద్ధం చేస్తుందని చెప్పొచ్చు. ఒక సామాన్య మహిళగా తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖం నుంచి తేరుకోక ముందే వ్యవస్థలతో యుద్ధం చేయాల్సి రావడం, అది ఒక మహిళ అత్యంత క్లిష్టమైన విషయం. వివేక వర్ధంతి వేళ పులివెందులలో ఆమె నివాళులర్పించిన దృశ్యం ఒక కుమార్తె తన తండ్రి పట్ల చూపిస్తున్న అచంచలమైన ప్రేమకు, బాధ్యతకు సంకేతం. కొడుకులు లేరు, మరి నమ్మకం కోల్పోతున్న వ్యవస్థల తీరు చాలా ఆందోళనకరంగా ఉంది అని చెప్పి సొసైటీలో డిస్కషన్ అయితే చేసుకుంటా ఉన్నారు. అవును, దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ తీరుపై సునీత బహిరంగంగానే ప్రశ్నలు సంధించడం సామాన్యులకు వ్యవస్థల మీద ఉండే నమ్మకం ఏ స్థాయిలో సడలుతుందో చెప్తోంది. అంటే ఇక సామాన్యులకి ఏం నమ్మకం కుదురుతుంది? అలాంటి ఒక మాజీ సీఎం బ్రదరు, అలాగే మాజీ సీఎం బాబాయి, ఆయన్ని దారుణంగా హత్య చేస్తే దిక్కు దిశ లేకపోతే సామాన్యులకి ఎలా నమ్మకం కలుగుతుంది? మరి ఆయన కుమార్తె, కొడుకులు కూడా లేరు, ఒక కుమార్తె సునీత గారు, ఆవిడ పోరాడుతూ ఉంటే ఆవిడకి సరైనటువంటి న్యాయం జరగట్లేదు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆవిడ తన ఆవేదన, మరి జగన్మోహన్ రెడ్డి గారి కాల్ రికార్డ్స్, అలాగే భారతి గారి కాల్ రికార్డ్స్, నిందితులతో జరిపినటువంటి కన్వర్జేషన్, ఇదంతా కూడా ఆవిడ మీడియా ముఖంగా చెప్పి బాధపడింది. గతంలో అంతకుముందు కూడా పక్కా ఆధారాలు సేకరించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. అందుకే సామాన్యులకు సైతం వ్యవస్థల మీద నమ్మకం కుదరట్లేదు అనేది వాస్తవం. నిజానికి నిందితుల్ని పట్టుకోవాల్సిన సంస్థలే వారిని కాపాడుతున్నాయని ఒక బాధితురాలు ఆవేదన చెందడం వ్యవస్థాపరమైన వైఫల్యానికి అద్దం పడుతుంది. అవునంటారా, కాదంటారా? ఆధారాలు ఉన్నా అరణ్య రోదనగా సునీత పోరాటం నడుస్తుందా అంటే అవునని సమాధానాలు వినిపిస్తున్నాయి. తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, తన వద్ద ఫోన్ కాల్ డేటా వంటి పక్కా ఆధారాలు ఉన్నాయని మీడియా ముందు ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం ద్వారా ఆమె ఎంతటి లోతైన పరిశోధన చేసిందో ఒక్కసారి మనం ఆలోచిస్తే గనక వాస్తవాలు అర్థమవుతాయి. ఒక పౌరురాలు తనంతట తానుగా ఆధారాలు సేకరించి, అది సిబిఐ పని యాక్చువల్గా, వాళ్ళకి రెడీమేడ్గా డెప్త్, ఒక ఎడ్యుకేటర్గా, ఒక డాక్టర్గా తన తండ్రి జరిగినటువంటి ఆ దుర్మార్గాన్ని ఎవిడెన్స్ సేకరించి వ్యవస్థల ముందు పెడితే, ఆ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలకు ఆ విషయాలని చూపిస్తున్న తను ఇచ్చినప్పటికి కూడా ఆధారాలు అవి పట్టించుకోకపోవడం ఆమె మానసిక వేదనను ఇంకా ఎక్కువ పెంచుతుందని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఒక ఆడబిడ్డ తండ్రిని కోల్పోతే సిబిఐ కనీసం జగన్మోహన్ రెడ్డిని, ఆయన భార్యని విచారించకపోవడం నిజంగా ఎంత బాధాకరం ఒక్కసారి ఆలోచించండి. నిందితులు పరస్పర విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఏంటి? అసలు నిందితులు హత్యలో పాల్గొన్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తులు డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు ఇష్టానుసారంగా. ఈ కేసులో కీలక వ్యక్తులైనటువంటి అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్ వంటి వారు పరస్పరమైన విరుద్ధమైన మాటలు చెప్పినా సిబిఐ మౌనంగా ఉండడం, నిర్లక్ష్యం చూపడం దర్యాప్తులోని లోపాలను వేలెత్తి చూపుతోంది. అవును, తప్పు చేస్తున్నారని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడం బాధితులకు తీరని అన్యాయం చేసినట్టు కాదంటారా? ఇదే విషయాన్ని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఈరోజు ఏళ్లు గడుస్తున్నా విచారణ కొలిక్కి రాకపోవడం, కాలయాపనం జరుగుతుందే తప్ప న్యాయం మాత్రం జరగడం లేదు. మనకి ఒక లోకోక్తి ఉంది, అదేంటి అనంటే న్యాయం ఆలస్యం అవ్వడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే అన్న సూత్రాన్ని గుర్తు చేస్తుంది సిబిఐ దర్యాప్తు. అవును, న్యాయాన్ని జరిగించకుండా నిర్లక్ష్యంగా ఒబే చేసి, అంటే డిలే చేసి పట్టించుకోకుండా ఉంటే న్యాయాన్ని నీకు స్థానం లేదు పో అని నిరాకరించడమేనట. అంత దారుణమైన పరిస్థితి. అంత దారుణంగా ఫస్ట్ కుక్కను చంపి తర్వాత ఒక వ్యక్తిని చంపి, ఆ వ్యక్తి కూడా సామాన్యుడు కాదు, ఆయన ఒక మాజీ మంత్రిగా చేశారు. పులివెందులలో ఒక ప్రజలకి ఆదరణ కలిగినటువంటి వ్యక్తి, ప్రజల్ని గొప్పగా ప్రేమగా చూసుకునే వ్యక్తి, డైరెక్ట్ గా ఒక పని కోసం ఒక సామాన్యుడు వెళ్తే డైరెక్ట్ గా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి కూర్చుంటాడంట. ఇదిగో సామాన్యుడికి మీరు న్యాయం చేయాలి అని చెప్పి ఒక ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన వ్యక్తి
రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి ఆయన సీఎం గా ఉండి ఏదో నిందితులను పట్టుకుంటారు, మరి దుర్మార్గుల్ని కోర్టుకు ఎక్కిస్తారని చెప్పేసి ఆలోచిస్తే 5 ఏళ్లు పట్టించుకోలేదు సరి కదా. దాని గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి కోపం చిర్రెత్తుకొచ్చేది అనమాట. ఎందుకు మరి మనకు తెలియదు. అంటే వాస్తవం అనేది ప్రజలందరూ తెలుసు, మనం క్రిస్టల్ క్లియర్ గా అనేక సార్లు చెప్పుకున్నాం. కానీ మరి ఈ విషయంలో న్యాయం జరగకపోతే కూతురికి గుండెల్లో మండదా, బాధ అనిపించదా? తండ్రిని కోల్పోయి ఏ బ్రదర్స్ గోల్ లేకుండా ఒక్క ఆడబిడ్డ సుప్రీంకోర్టు చుట్టూ ఢిల్లీ వీధుల్లో కాళ్ళు అరిగేలు నడుస్తుంటే చాలా మందికి, మనిషి అన్నోడికి కనీసం ఎంత ఆవేదన కలుగుతుంది, ఎంత బాధ అనిపిస్తుంది. ఆడబిడ్డ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని సామాన్య ప్రజానీకం, కనీసం మానవత్వంతో ఆలోచించే వ్యక్తులకి ఆవిడ పట్ల ఒక సింపతి, ఒక సానుభూతి అనేది మనకు కనబడతా ఉంది. అయితే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ, దర్యాప్తు సంస్థల చుట్టూ తిరగడం వల్ల కలిగే అలసట, వేదన వర్ణనాతీతం నిజానికి. అవును, రాజకీయాల మధ్య నలిగిపోతున్నటువంటి ఒక సత్యం ఏంటి? ఆ సత్యం ఈ కేసు చుట్టూ ఉన్న రాజకీయ రంగు నిజాన్ని, అంటే సత్యాన్ని మరుగున పడేస్తుంది. ఒకవైపు కుటుంబ బంధాలు, మరోవైపు రాజకీయ ప్రయోజనాల మధ్య నిజమైన నిందితులు తప్పించుకుంటున్నారనే భయం సునీత మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. నిజమే, ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు ఇదిగో కళ్ళకు కట్టినట్టుగా ఎవరు చంపారో నిందితులు ప్రపంచం అంతటికీ తెలుసు. కానీ ఆ దిశగా సిబిఐ అనేక సోర్స్ ఉన్నప్పటికి కూడా, గూగుల్ టేక్అవుట్ లాంటి సోర్సు, మరి అవినాష్ రెడ్డి ఆ విషయంలో ఇరుక్కున్నాడు, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఇరుక్కుంది, వాళ్ళతో సునీత గారి కంటే ముందే ఈ వాస్తవాలు తెలిసాయి. సునీత గారి కంటే ముందే ఫోన్లు వచ్చే వాళ్ళకి నో మోర్ బాబాయ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఒక కీలక భేటీలో ఉన్నాడు ఆయన తెల్లవారుజామునే. ఆ భేటీ ఏంటో తెలియదు. మరి అసలు ఒక కుమారుడుగా, అంటే ఒక బాబాయ్ కదా సొంత వివేకానంద రెడ్డి గారు, మరి బాబాయ్ అంటే అన్న కొడుకు కుమారుడే కదా. కుమారుడిగా బాబాయ్కి అన్యాయం జరిగింది, నేను చూస్తా, వాడు ఎంత చూస్తా, పులివెందుల పులి అసలు సింహం సింగిల్ అంటారు కదా. మరి ఆ సింహం ఎందుకు చిన్నపోయింది, ఎందుకు సైలెంట్ అయిపోయింది, అసలు కుక్కర్ ముందు చంపడం ఏంటి, అసలు పులివెందుల గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము, ధైర్యం, ఆ సాహసం ఎవరు చేస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అధికార వర్గాలు, ప్రభావిత వ్యక్తులకు వ్యతిరేకంగా సునీత చేస్తున్న ఈ పోరాటంలో ఆమె ఎంత ఒంటరిదో, అదే సమయంలో ఎంత ధైర్యవంతురాలో మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె పోరాటం కేవలం ఆమె తండ్రి కోసం మాత్రమే కాదండి, న్యాయం కోసం తప్పించే ప్రతి బాధితురాలి గొంతుకుగా ఆమె పోరాటం మారింది. నిజం, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఒక చిన్న ఆశతో ఉన్నారు సునీత గారు. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? 4 వారాల్లో పిటిషన్లు పరిష్కరించి ట్రయల్ ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ఒక సానుకూల పరిణామం. నిజానికి అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకునే వరకు పరిస్థితి రావడం లేదు అని అంటే అసలు కింది స్థాయి వ్యవస్థలు ఎంతగా విఫలమయ్యాయో తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి మరి ఏం చేస్తున్నాడు అసలు ఆయన పట్టించుకోవాలి. సునీత గారి కంటే కూడా ఎక్కువగా అది ప్రెస్టీజ్ ఇష్యూ. అసలు ఓట్లు ఎలా అడుగుతారండి జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఓట్లు మీ బాబాయ్ విషయం తేల్చకుండా నాకు ఓట్లు వేయమని అడిగే సాహసం అసలు నిజంగా మనసుంటే, మానవత్వం ఉంటే, మనిషే అయితే ఎవరిని అడుగుతారా? ముందు ప్రజలు ఏమడుగుతున్నారు? మీ బాబాయ్ విషయం తేల్చండి, అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి, సాక్షులందరూ అనుమానాస్పదంగా చనిపోతా ఉన్నారు, వాళ్ళు చనిపోయినా, మీ బాబాయ్ చనిపోయినా మీరు గాలి కుదిలేశారు, మీకు బాధ్యత లేదా అని చెప్పి ప్రజానీకం అడుగుతూ ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి తీరేంటండి ఇంత దారుణంగా ఉందని చెప్పేసి చాలా విస్తుపోతున్నారు నిజానికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పట్టించుకోకుండా అసలు గాలి కుదిలేసి నేను ఇంతే, నా రాజకీయం ఇంతే. షర్మిలా గారు కూడా ఉంటుంది, మా ఇంట్లో కొన్ని మేము చంపుకుంటే ఒక అతను పాత్రధారి, వైసీపీ నాయకుడిగా ఉన్న పాత్రధారి చెప్తున్నాడని చెప్పి సునీత గారితో పాటు షర్మిలా గారు కూడా సొంత చెల్లెలే, జగన్మోహన్ రెడ్డి ప్రాబల్యం ఉంది, అవినాష్ రెడ్డి ప్రాబల్యం ఉంది, వాళ్ళే ఇది చేశారని చెప్పి సొంత కుటుంబ సభ్యులే నేరారోపణ చేస్తున్నప్పుడు మరి ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి కదా, ప్రజలకు చెప్పాలి కదా. అసలు మీ బాబాయ్ గురించి స్పెసిఫిక్ గా మీరు మీటింగ్ పెట్టి నేను చేయలేదు, ఆధారాలు చూపిస్తే నిజంగా కబడ్దారని, ఏ తప్పు చేయని వ్యక్తి ఖచ్చితంగా ఒక మాజీ సీఎంగా నిజంగా విలువలు, విశ్వసనీయత, చాలా గొప్ప వ్యక్తిని, మంచి వ్యక్తిని, నేను సౌమ్యుణ్ణి అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు జవాబు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలు, అలాగే రాజకీయ విశ్లేషకులు అనేక మంది ఇదే డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మౌనం వెనక మనకి ఏం అర్థం అవుతుంది? ఎస్, మీరు అనుకుంటుందే అర్థం అవుతుంది. సో ఆయన అందుకే మాట్లాడరు. ఆయన మరో చిన్నాన్న కుమారుడైనటువంటి అవినాష్ రెడ్డికి ఆయన సపోర్ట్ చేయడం నిజంగా బాధ కలిగే అంశం. మరి కింది స్థాయి వ్యవస్థలు ఎంతగా విఫలమయ్యాయో దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే వీటిని ఎవరు మేనేజ్ చేస్తున్నారు, అంటే ఎవరిని భయపెడుతున్నారు? నెక్స్ట్ మేమే వస్తాం, బాబాయ్ విషయంలో కూడా మీరు మౌనంగా ఉండండి ఇండికేట్ చేయడం కాదా అది? మేము వస్తామంటే ఎందుకు వస్తారు మీరు? అంటే ప్రజల్ని భయపెట్టి చంపడానికి వస్తారా? షర్మిలా గారు తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అని అంటే వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మేమే వస్తాం, ఖచ్చితంగా మేము రప్ప చేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం అని చెప్పి ఆ విషయాన్ని ఆవిడ కోట్ చేస్తూ అన్నారు కదా.
అంటే అందరం చంపి శత్రుశేషం లేకుండా మీరే రాజ్యపాలన చేస్తారా? అంటే శవాల మీద పరిపాలన కొనసాగిస్తారా? ఇదేం జాడ్యం, ఇదేం మానవత్వం అన్నట్టుగా ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా ఆవిడ కూడా ప్రశ్నించారు. మరి సొంత చెల్లెల మాటలకైనా జవాబు చెప్పాలిగా. అరే నాకు ఎంత మైనస్ అయిపోతుంది, అసలు రప్ప ఏంటండి ఆంధ్రప్రదేశ్లో, అది ప్రజాస్వామ్యంలో. ఎవడు అసలు ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ మాటలు ఎవడన్నా వాడతాడా? బుద్ధి బుర్రనోడు తెలియక, లేకపోతే గంజాయి మత్తులోనూ మద్యం మత్తులోనూ ఎవడో కార్యకర్త కారు కోత కూస్తే వాళ్ళని ఖండించాల్సిన బాధ్యత ఒక పార్టీ అధినేతగా మీ మీద లేదా? వాళ్ళని సమర్థిస్తావా? తప్పే ఉందంటావా? గంగమ్మ జాతరలో వేటలు నరికినట్టు రప్ప తప్పే ఉందంటావా? హౌ డేర్ యూ జగన్మోహన్ రెడ్డి గారు? అసలు మిమ్మల్ని గారు అని పిలవడానికి కూడా నా మనస్సాక్షి రావట్లేదు. తప్పు లేదా? అయినా నువ్వు సాత్వికం గురించి, క్రెడిబిలిటీ గురించి, ప్రేమ గురించి క్రిస్టియన్స్ కూడా కళ్ళు తెరవాలండి. క్రిస్టియన్ ఓటర్లు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారిని సిగ్గు లేకుండా అభిమానిస్తూ ఉంటారు చాలా మంది. అంత దారుణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, మారణ హోమం సృష్టించాలనుకునే వ్యక్తి, హింసను మాత్రమే నమ్ముకొని మేము వస్తే లేపేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం అన్నదానికి సపోర్ట్ చేసే వ్యక్తి, దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేసే వ్యక్తి, వాళ్ళ పక్కనే గుచ్చుకుపెట్టుకునే వ్యక్తి, పచ్చి బూతులు తిట్టిస్తూ కాలికే సైన్యాన్ని మేపినట్టు మేపుతూ వేల కోట్ల డబ్బులున్నాయని చెప్పేసి ప్రతిదీ కూడా దుర్మార్గులకి, అక్రమార్కులకి వంత పాడుతూ ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారిని క్రైస్తవులు అభిమానించడమా? ఒక పాస్టర్, ఎవడో పాస్టర్ అంట, అతను ఏదో నరికేస్తాము పవన్ కళ్యాణ్ గారు అన్నాడంట. వాళ్ళు చెప్తూనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ దేవుళ్ళు వేరని చెప్తున్నారు, వాళ్ళ నమ్మకం వాళ్ళని చెప్తున్నారు, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. కానీ నేను యేసుక్రీస్తు నమ్ముకున్నానని చెప్పేసి ఆయన ప్రేమతత్వానికి, ఆయన ప్రేమకి, ఆయన క్షమాగుణానికి, ఆ మమతామూర్తికి విభిన్నంగా నడుచుకుంటూ హింస, డెడ్ యాంటీ జీసస్ క్రైస్ట్, శత్రువుని ప్రేమించు అన్న మాట, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయని చెప్పి ఇంత సాత్వికంగా, అంటే అసలు ప్రాణత్యాగం చేసేంత సాత్వికత, ఆ మంచితనం ఉంటే అతను క్రిస్టియన్ ఎలా అవుతాడండి? వాళ్ళ క్రిస్టియన్ అన్న వ్యక్తి స్వామీజీ పాదాల మీద ఎందుకు పడతాడండి? దేవుడి పాదాల మీద తప్ప ఎవడ పాదాల మీద పడ్డు. మరి ఇతను మాత్రం మా క్రిస్టియన్ అని చెప్పేసి ఓన్ చేసుకోవడానికి డూప్లికేట్ క్రిస్టియన్స్ మాత్రమే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే అజ్ఞానంలో ఉన్న బైబిల్ తెలియని క్రైస్తవులు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు అనేది పక్కా క్రిస్టల్ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. ఏది ఏమైనా ఇక ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి అక్రమాలు, దుర్మార్గాలు ఎన్ని రోజులని పడతాయి. సునీత గారికి న్యాయం జరగాలి, ఆడబిడ్డకి సపోర్ట్ చేయాలి. ఆడబిడ్డ కన్నీరు అది క్షేమకరం కాదు ఆ కుటుంబానికి. ఇప్పటికే బైబిల్లో ఉన్న మాట ఇంకో మాట చెప్తాను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు ఉన్నప్పుడు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎంత హెచ్చించుకున్నాడు, ఎంత రెచ్చిపోయాడు. మేమందరం తలుచుకుంటే మీరంతా 23 మంది అన్నారు అసెంబ్లీలో. అహంకారంతో పేటరీకి పోయి భయంకరంగా హెచ్చించుకున్నాడు. దేవుడు కోడితే 11 సీట్లు కింద పడిపోయాడు. 11 సీట్లు ఎక్కడ, 151 ఎక్కడ? సో హెచ్చించుకున్నాడు, ఇప్పుడు కూడా హెచ్చించుకుంటున్నాడు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రాడు, రాజకీయాల్లో గెలవడు, సీఎం అవడు, నో డౌట్, రాసి పెట్టుకోండి. అలాంటి వ్యక్తికి ఎవరు సపోర్ట్ చేస్తారండి? దుర్మార్గులు, మారణహోమం సృష్టించిన నరహంతకులు తప్ప, మానవ మృగాలు తప్ప అన్నది ప్రజలు ఎక్కువ మంది విశ్వసించేటువంటి అంశం. అయితే ఈ విషయంలో చివరిగా నేను చెప్పవలసిన అంశం ఏంటంటే, సునీత గారు ఆ పోరాటం మనకు తెలిసిందే. అంటే సిబిఐ ఎవరిని కాపాడడానికి ప్రయత్నిస్తుంది అని ఇందాక సునీత గారు అన్న మాట మనం కోట్ చేసుకుంటూ, ఎవరిని కాపాడుతున్నారు సిబిఐ అన్న సునీత ప్రశ్నలో ఒక సామాన్యుడి ఆవేదన ఉంది. సూత్రధారులు ఎవరో తెలిసినా వారిని తాకలేని దర్యాప్తు సంస్థల నిస్సహాయత లేదా పక్షపాతం ప్రజాస్వామ్యానికి చేటు, గొడ్డలు పెట్టు. ఇక వివేక మరణం తర్వాత ఆయన కుటుంబం పడుతున్న సంఘర్షణ, బాధ, ఆవేదన, ముఖ్యంగా సునీత ప్రదర్శిస్తున్నటువంటి పట్టుదల చరిత్రలో నిలిచిపోతుంది. ట్రయల్ ప్రారంభమై నిందితులకు శిక్ష పడే వరకు ఈ కుమార్తె పోరాటం ఆగదని ఆమె పని, ఆమె చర్యలు, చేస్తున్నటువంటి యాక్టివిటీ మనకి స్పష్టం చేస్తా ఉన్నాయి. నేను చివరి వరకు పోరాడతా, న్యాయం కోసం పోరాడతా, లీగల్ గా ఫైట్ చేస్తానంటూ ఒక ఆడబిడ్డ ఇండి కూడా గుండె దమ్ముతో ఫైట్ చేస్తుంది. చూసారా? హ్యాట్స్ అప్ టు సునీత గారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటో ప్రజలు అర్థం చేసుకున్నారు. మరి రప్ప మళ్ళీ వస్తారంట సునీత గారిని, మరి ఆవిడకి కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి తల్లి గారు కూడా బాధపడతా ఉన్నారు. ఏదేమైనా ఏపీ ప్రజలు విఘ్నులు, ప్రేమ ఆప్యాయతలు కురిపించే వ్యక్తులు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కడుపులో భోజనం తీసి పెట్టేటువంటి మనసు ఉన్నటువంటి మనుషులు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అది వాస్తవం కూడా, నేను కూడా చూసే చాలా మంది. ఆంధ్రులు అంత ఆలోచన పరులు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఈ కుట్రలకి, సునీత గారికి న్యాయం జరుగుతుందా లేదా అనేది సుప్రీంకోర్టు చిన్న హోప్ ఉంది. ఆ సుప్రీంకోర్టు ఎలాంటి కొద్ది రోజుల్లో న్యాయం చేస్తుందో మనం ఎదురు చూడాలి. సో ఇది ఈ రోజు వీడియో. సునీత గారికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థింకాంధ్ర తరఫున ఆవిడకి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ, ఆవిడకి న్యాయం జరగాలి, సత్యమేవ జయతే అని, తన యొక్క పోరాటం ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.